నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. సుప్రీంకోర్టులో జరిగిన ఒక చిన్న చర్చ. Where youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media. ఇంటర్నెట్లో ఎవ్వరూ ఊహించని ఒక భారీ డిజిటల్ ఉద్యమానికి ఎలా దారితీసిందో తెలుసుకుందాం. ఒకవైపు మన దేశ అత్యున్నత న్యాయస్థానం, మరోవైపు సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏంటి? అసలు ఈ ప్రయాణం ఎలా జరిగిందో డీటెయిల్గా చూద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. ముందుగా కోర్టు గదిలో అసలు ఏ వ్యాఖ్య చేశారు, ఆ పదాల వెనుక ఉన్న తీవ్రత ఏంటి, ఆ తర్వాత CJI ఇచ్చిన వివరణ, ఈ క్రమంలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ, చివరగా ఇది రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది అనేది ఫాస్ట్గా చూసేద్దాం. సరే, ముందుగా మొదటి పాయింట్, కోర్టు గదిలో అసలు ఏం జరిగింది? మే 15, 2026 నాడు ఇంటర్నెట్ను షేక్ చేసిన ఆ ఒక్క మాట ఏంటో చూద్దాం. ఈ మొత్తం స్టోరీకి కేంద్ర బిందువు మన దేశ 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు. నవంబర్ 2025లో ఆయన ఈ అత్యున్నత పదవిని చేపట్టారు. ఒక కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఆయన క్యాజువల్గా చేసిన కొన్ని మౌఖిక వ్యాఖ్యలే ఈ మొత్తం వివాదానికి కారణమయ్యాయి. ఆయన స్థానం ఎంత బాధ్యతాయుతమైనదో మనందరికీ తెలుసు కదా, అందుకే ఆ మాటలకు అంత వెయిట్ వచ్చింది. అసలు ఆయన ఏమన్నారంటే, ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారిస్తున్నప్పుడు ఉపాధి దొరకని బొద్దింకల లాంటి యువకులు కొందరున్నారు. వాళ్ళు ఆర్టీఐ కార్యకర్తలుగా, జర్నలిస్టులుగా మారి అందరిపైన దాడి చేస్తున్నారు అని ఆయన అన్నారు. ఆ బొద్దింకలు లేదా కాక్రోచెస్, ఇంకా పరాన్నజీవులు అనే పదాలు వాడటమే ఇక్కడ పెద్ద ఇష్యూ అయింది. ఈ మాటలు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఒక రేంజ్ ఆగ్రహానికి కారణమయ్యాయి. అయితే ఈ పదాలు వినగానే న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఎందుకంతలా ఆందోళన చెందారు? ఆ పదాల వెనక ఉన్న చారిత్రక నేపథ్యమేంటో ఇప్పుడు మన రెండో అంశంలో చూద్దాం. కొంచెం చరిత్రలోకి వెళ్లి చూస్తే, పరాన్నజీవులు, బొద్దింకలు లాంటి పదాలను ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వాడినప్పుడు ఎంతటి దారుణాలు జరిగాయో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు 1994లో రువాండాలో టుట్సీ తెగ ప్రజలను రేడియోలో పదే పదే బొద్దింకలు అని పిలిచి ఆ తర్వాత లక్షలాది మందిని అత్యంత దారుణంగా ఊచుకోత కోశారు. నాది జర్మనీలో కూడా ఇలాగే జరిగింది. అందుకే 1948 జెనీవా కన్వెన్షన్ లాంటి అంతర్జాతీయ చట్టాలు ఇలాంటి అమానవీయ భాషను తీవ్రంగా పరిగణిస్తాయి. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, దాని ఇంపాక్ట్ చాలా డీపుగా ఉంటుంది. దీన్ని బట్టి విమర్శకులు ఎందుకు భయపడుతున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. నిరుద్యోగులను వ్యవస్థకు పట్టిన చీడపురుగులుగా చిత్రీకరించడం చాలా ప్రమాదకరం. దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచే ఇలాంటి మాటలొస్తే ఇక కింది కోర్టులు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఆర్టీఐ కార్యకర్తలను, నిరుద్యోగులను ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్లను చులకనగా చూసే ప్రమాదముంది కదా. పైగా సమాచార హక్కును వాడుకునే సామాన్య పౌరుల మనోధైర్యాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని విమర్శకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా విమర్శలు రోజురోజుకు పెరిగిపోవడంతో మూడో అంశంగా ప్రధాన న్యాయమూర్తి స్వయంగా స్పందించాల్సి వచ్చిందే. ఆయన ఇచ్చిన వివరణ ఏంటి, అలాగే న్యాయమూర్తుల ప్రవర్తన నియమావళి ఏం చెబుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఇష్యూలో బయట ప్రజలు ఏమనుకున్నారంటే, CJI నిరుద్యోగ యువత మొత్తాన్ని, జర్నలిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని. కానీ మే 16న CJI దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని, ఫేక్ డిగ్రీలు పెట్టి వృత్తుల్లోకి చొరబడుతున్న వారిని మాత్రమే తాను విమర్శించానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, మన దేశ యువతే అభివృద్ధి చెందిన భారతదేశానికి మూల స్తంభాలు అని తాను బలంగా నమ్ముతున్నట్లు కూడా ఆయన వివరించారు. పోనీ ఈ క్లారిఫికేషన్తో వివాదం సద్దుమణిగిందా అంటే అదీ లేదు. విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. దానికి ముఖ్య కారణం 1997 నాటి సుప్రీంకోర్టు అధికారిక పత్రం, అదే రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్. న్యాయమూర్తులు సమాజంలో ఎలా నడుచుకోవాలో ఇది స్పష్టంగా చెబుతుంది. ఈ నియమావళి ఏం చెబుతుందంటే, న్యాయమూర్తులు ఎప్పుడూ హుందాగా, కాస్త అంటి ముట్టనట్లుగా ఉండాలి. వాళ్ల ప్రవర్తన నిష్పాక్షికంగా ఉండాలి, మరియు వారి తీర్పులే మాట్లాడాలి తప్ప బహిరంగంగా వ్యక్తిగత కామెంట్స్ చేయకూడదు. సో నిరుద్యోగులపై చేసినట్లుగా భావిస్తున్న ఆ మౌఖిక వ్యాఖ్యలు ఈ నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని, న్యాయస్థానంలో ఉండాల్సిన నిగ్రహం ఇక్కడ మిస్ అయిందని చాలామంది న్యాయ నిపుణులు ఓపెన్గానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరే, ఇదంతా న్యాయపరమైన సీరియస్ చర్చ అనుకుందాం. కానీ ఆన్లైన్లో మన యూత్ ఇచ్చిన రియాక్షన్ ఉంది చూశారు, అది నెక్స్ట్ లెవెల్ అంతే. CJI వ్యాఖ్యలు చేసిన జస్ట్ 48 గంటల్లోనే ఇంటర్నెట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. మన 4వ అంశం ఒక వ్యంగ్య ఉద్యమం, అదే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక. 3 మిలియన్లు, అవును, అక్షరాల 30 లక్షలు కేవలం 3 రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన ఫాలోవర్ల సంఖ్య ఇది. ఊహించగలరా? ఒక సరదా మీమ్ అకౌంట్గా స్టార్ట్ అయ్యి క్షణాల్లో ఎవ్వరూ ఊహించని రేంజ్కి వెళ్ళిపోయింది. దాదాపు 40,000 మంది అధికారికంగా సైనప్ కూడా అయిపోయారు. అసలు ఈ పార్టీ ఐడియా ఎవరిది అనుకుంటున్నారు? అభిజిత్ దీప్కే అనే ఒక 30 ఏళ్ల విద్యార్థి దీనికి ప్రాణం పోశాడు. కోర్టు వాడిన ఆ బొద్దింక పదాన్ని ఒక అవమానంగా కాకుండా దాన్నే ఒక ఆయుధంగా, ఒక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా మార్చేశాడు.
ఏఐ టూల్స్ వాడి ఒక లోగో క్రియేట్ చేసి సోమరిపోతులు నిరుద్యోగుల వాయిస్ అనే ట్యాగ్లైన్తో దీన్ని ఒక డిజిటల్ పార్టీగా లాంచ్ చేసేశాడు. ఇక ఈ పార్టీలో చేరడానికి పెట్టిన కండిషన్స్ చూస్తే మీకైతే పక్కా నవ్వొస్తుంది. అవేంటంటే, ఫస్ట్, పూర్తిగా నిరుద్యోగి అయి ఉండాలి. సెకండ్, బాడీలో విపరీతమైన బద్ధకం కనిపించాలి. థర్డ్, ఎప్పుడూ 24 గంటలు ఆన్లైన్లోనే పడి ఉండాలి. ఇక ఫైనల్గా, ప్రొఫెషనల్ లెవెల్లో ఎదుటివాళ్లతో గొడవపడే సత్తా ఉండాలి. ఈ కావాలని పెట్టిన సెటారికల్ రూల్స్ యూత్కి భలే కనెక్ట్ అయిపోయాయి. తమకున్న ఫ్రస్ట్రేషన్ని, కోపాన్ని ఇలా మీమ్స్ రూపంలో బయటపెట్టడం స్టార్ట్ చేశారు. అయితే చూడటానికి ఇది జోక్ లాగానే అనిపించినా ఈ పార్టీ రిలీజ్ చేసిన 5 పాయింట్ల మేనిఫెస్టో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. చట్టసభల్లో మహిళలకు ఏకంగా 50% రిజర్వేషన్, బడా కార్పొరేట్ సంస్థల మీడియా లైసెన్స్ల రద్దు, బోడి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్ల దర్యాప్తు, పార్టీ ఫిరాయింపుదారులపై జీవితకాల నిషేధం, లాస్ట్గా ఓట్లు రద్దయితే ఏకంగా ఎన్నికల సంఘంపైనే యుఏపీఏ చట్టం కింద కేసు. ఇలా ఫుల్ సీరియస్ రాజకీయ డిమాండ్లను స్క్రీన్ మీదకి తెచ్చారు. అంటే వ్యంగ్యం ముసుగులో వ్యవస్థను డైరెక్ట్గా ప్రశ్నించారు. ఈ మేనిఫెస్టో దెబ్బతో ఇది కేవలం ఒక ఇంటర్నెట్ జోక్ స్థాయిని దాటిపోయింది. మన చివరి అంశం, ఈ ట్రెండ్ రాజకీయాల్లో ఎలాంటి వైరల్ ప్రకంపనలు సృష్టించిందో చూద్దాం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులు, అది సిట్టింగ్ ఎంపీలు కూడా ఈ ట్రెండ్లోకి ఎంటర్ అయ్యారు. టీఎంసీ ఎంపీ మహువా మొహిత్రా గారైతే తాను కూడా ఈ పార్టీలో చేరతానని ఎక్స్ ప్లాట్ఫామ్లో సరదాగా అడిగారు. ఇంకో అడుగు ముందుకేసి మాజీ క్రికెటర్ ఎంపీ కీర్తి ఆజాద్ గారు తన అర్హతల గురించి అడిగితే, మీరు 1983 వరల్డ్ కప్ గెలిచారు కదా, ఆ ఒక్క అర్హత చాలు అని సేజేపీ రిప్లై ఇచ్చింది. ఇలా రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అవ్వడంతో ఈ పార్టీకి ఊహించని క్రెడిబిలిటీ వచ్చేసింది. ఈ క్రమంలో సీజేపీ ఫౌండర్ అభిజీత్ చెప్పిన ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, అధికారంలో ఉన్న వాళ్లు సామాన్య పౌరులను బొద్దింకలు, పరాన్నజీవులుగా చూస్తున్నారు. కానీ వాళ్లకో విషయం తెలియాలి, బొద్దింకలు ఎప్పుడూ వ్యవస్థ కుళ్ళిపోయిన చోటే పుడతాయి. నేటి భారతదేశం పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. వినడానికి చాలా హార్డ్గా అనిపించినా దీని వెనుక ఉన్న నిరుద్యోగ యువత ఆక్రోశం, వ్యవస్థపై ఉన్న అసహనం ఎంత తీవ్రంగా ఉందో ఈ మాటల్లోనే అర్థమవుతోంది. ఇక ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది 2 రోజులుండి మాయమైపోయే ఒక ఇంటర్నెట్ జోక్ మాత్రమేనా, లేక వ్యవస్థపై విసుగెత్తిన యువత, పాలకుల జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడానికి వాడుకుంటున్న ఒక పవర్ఫుల్ కొత్త పద్ధత? మీరే ఆలోచించండి. ఏదేమైనా కోర్టు గదిలో దొర్లిన ఒక చిన్న పదం ఎంతటి సామాజిక చర్చకు, డిజిటల్ ఉద్యమానికి దారితీసిందో ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఎక్స్ప్లెయినర్ వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.